ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. నల్గొండ హనుమాన్ నగర్ 1వ నెంబర్ గణేష్ విగ్రహం దగ్గర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని స్వామివారు ఈరోజు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. దానిలో భాగంగా నల్గొండ కేంద్రంలోని మొదటి గణపతికి సంబంధించి మంత్రి పూజ చేశారు. ఇక పూజ అనంతరం ఇక్కడ మొదటి గణపతి నిమజ్జనానికి తరలిపోయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కొక్క విగ్రహాన్ని తరలిస్తుంటారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను చేశారు అధికార యంత్రాంగం. ఈరోజు నిమజ్జనానికి సంబంధించి లాస్ట్ పూజ ఎలా ఉంటుంది ఏంటి మనతో పాటు మాట్లాడేందుకు అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. స్వామి 9 రోజుల పాటు పూజలు చేస్తారు. తర్వాత ఈరోజు నిమజ్జనానికి తరలిపోయేటప్పుడు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, నిమజ్జనానికి ఎట్లా పోతూ ఉంటాయి? శ్రీమాత్రి నమః, శ్రీ మహా వరసిద్ధి వినాయక స్వామి నమః. ఈ యొక్క నల్గొండ హనుమాన్ నగర్ యందున 1వ నెంబర్ విగ్రహం వద్ద అతి వైభవపేతంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఉదయం సాయంకాలం చక్కగా పూజలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ కూడా మంత్రివర్యులు, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, తర్వాత ఎస్పీ, డిఎస్పీలు అందరూ అధికారులు వస్తూ ఉంటారు. ఎంతో చక్కగా ఈరోజు స్వామివారికి పూజలు గావించి స్వామివారికి మంగళ వాయిద్యాల చేత పూజ గావిస్తూ స్వామివారి ఉద్యాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా కోలాహలంగా ఉంటుంది. ఎంతో వైభవంగా స్వామివారి ఉద్యాపన జరుగుతూ ఉంటుంది. సార్, పెద్ద ఎత్తున గణేష్లు ఈరోజు నిమజ్జనానికి తరలిస్తాయి. సో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? ఈరోజు గణేష్ నవరాత్రులు పూర్తి చేసుకొని నల్గొండ పట్టణంలో శోభయాత్ర ఇప్పుడే మంత్రి గారు మరియు జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ వచ్చేసి పూజ చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో మన 9 ఫీట్ల లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా క్లాక్ టవర్ గుండా మన పానగల్ దగ్గర ఉన్నటువంటి వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 9 ఫీట్లకు పైన ఉన్నటువంటి కూడా క్లాక్ టవర్ గుండా, ప్రకాశం బజార్ గుండా, సాగర్ రోడ్లో వెళ్ళి 14వ మైలు వద్ద నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు జరిగినాయి. నల్గొండ పట్టణంలో, నల్గొండ డివిజన్లో, జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 1000 మంది ఫోర్స్తోనే ఎస్పీ గారి ఆదేశానుసారము మెన్ను డిప్లాయ్ చేయడం జరిగింది. ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా అన్ని ప్రికాషన్స్ లైక్ ప్రాపర్ డ్యామేజ్ జరగకుండా మా వాళ్ళను మఫ్టీలో సిబ్బందిని పెట్టడం, అదేవిధంగా షీటింగ్ని ఏర్పాటు చేయడము, ఈవిటీజింగ్ జరగకుండా, అదేవిధంగా బైనాక్యులర్తో కూడా ఎస్పీఆర్ ఆదేశం బైనాక్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. రూఫ్ టాప్లో వేసేసి బైనాక్యులర్తో కూడా అబ్జర్వేషన్ చేయడము, అదేవిధంగా డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రేన్లు కూడా ఒక్కొక్క 1 టౌన్లో 2 పెద్ద క్రేన్లు, 2 టౌన్లో 2 పెద్ద క్రేన్లు ఏర్పాటు చేసి త్వరగా పూర్తి చేయడానికి అన్ని ప్రికాషన్ తీసుకున్నాము. గతంలో కంటే ఈసారి శోభాయానంగా జరగాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ రాత్రి సమయంలో కూడా నిమజ్జనానికి వెళ్తూ ఉంటారు. సో లైటింగ్ కానీ లేకపోతే కొంతమంది దొంగలు కూడా ఉంటారు. వాళ్ళు ఎట్లాంటి టీములు పనిచేస్తున్నాయి? లైటింగ్ సంబంధించి మున్సిపాలిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని చోట్ల. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వల్లభరావు చెరువు దగ్గర పెద్ద ఎత్తున దాదాపు 300 లైట్లతోనే శోభాయమానంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రిలో కూడా రిట్రీట్ అయ్యే వరకు కూడా ప్రతి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత తిరిగి వచ్చే వరకు భక్తులు కూడా, మా సిబ్బంది కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి పెట్రోలింగ్ చేయొచ్చు. అందరూ కూడా మఫ్టీలో అండ్ యూనిఫామ్లో ఉండి అన్ని నిరంతరం నిఘా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 15,000కు పైన విగ్రహాలను ఈసారి ప్రతిష్ఠించారు. గతంతో పోలిస్తే ఈసారి విగ్రహాల సంఖ్య కూడా పెరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు. పోలీస్ శాఖ, అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. మరోవైపు పీస్ కమిటీ కూడా, శాంతి కమిటీ కావచ్చు, అదేవిధంగా ఉత్సవ కమిటీ, వీళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా కూడా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఈ నిమజ్జనానికి సంబంధించి ప్రతి అడుగున నిఘా పెంచడంతో పాటు ఈసారి ఒక నల్గొండ జిల్లాలో 2,000 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు సూర్యాపేట జిల్లా, యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడ గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా లైటింగ్, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున అటు ఈ కమిటీకి సంబంధించి కావచ్చు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. జనరల్గా నిమజ్జనం అంటే కొంత కోలాహలంగా ఉంటుంది, హడావిడి ఉంటుంది. సో ఇప్పటికే అన్ని తిరుగుతూ ఉన్నారు. ఉత్సవ కమిటీ తరఫున ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఈరోజు నల్గొండ జిల్లాలో భాగ్యనగర్ తర్వాత, హైదరాబాద్ తర్వాత అత్యధిక విగ్రహాలు నల్గొండ జిల్లాలో ప్రతిష్ఠ చేస్తారు. మరి హిందువులకు సంబంధించినటువంటి ఏ పండుగలైనా సరే, అది బతుకమ్మే కావచ్చు, దసరే కావచ్చు, మరి ఏ పండుగ అయినా కూడా నల్గొండ జిల్లాలో హిందూ బంధువులు అందరూ కూడా
మరి చాలా గొప్పగా నిర్వహించుకునేటటువంటి జిల్లా మా నల్గొండ జిల్లా. మరి ఈరోజు పాత బస్తీలోని 1వ నెంబర్ విగ్రహం నుండి ఈ యొక్క నిమజ్జన యాత్ర ప్రతి ఏటా కూడా కొనసాగుతుంది. మరి ఇది కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నిర్వహించుకునేటటువంటి ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేక ఆదరణ కూడా నల్గొండ జిల్లాలో ఉంది. జనరల్గా అధికార యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఏర్పాట్లలో బిజీ ఉంటారు. సో మీ ఉత్సవ కమిటీ తరపున ప్రతిసారి కూడా వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు, తాగునీటి ఇట్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. సో ఈసారి కూడా ఏర్పాట్లు ఉన్నాయా? వినాయకులు గతంతో పోలిసి ఈసారి పెరిగారా తగ్గిందా? ఈసారి ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఒకటి మట్టి వినాయకులు పెద్ద ఎత్తులో ప్రతిష్ఠించారు. మరి యూత్ని కూడా ప్రోత్సహించి మట్టి విగ్రహాలు పెట్టేటట్టుగా మరి ఈసారి ప్రోత్సహించడం జరిగింది. మరి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ ఫౌండేషన్స్ నుండి కూడా మట్టి వినాయకులు చాలా పెద్ద ఎత్తున కూడా ఈసారి మరి వితరణ జరిగింది. మరి చిన్న చిన్న విగ్రహాలు కూడా ఏవైతే ఇంట్లో ప్రతిష్ఠిస్తారో అవి కూడా ఈసారి మట్టి విగ్రహాలు పెట్టుకోవడం మా నల్గొండ జిల్లాలో మరి ప్రత్యేకత. మరి అన్ని ఏర్పాట్లు గణేష్ ఉత్సవ సమితి నుండి అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా జరిగింది. మరి శాంతియుతంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అధికారులని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వినాయక నిమజ్జనము అంటే కొంత కోలాహలం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటారు. ఇక కోలాటాల చప్పులు, దరువు చప్పులతోటి నిమజ్జనానికి బయలుదేరుతారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నట్టు పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా గణేష్ నిమజ్జన యాత్రకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.